ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. జన్మనిచ్చిన తన తండ్రి దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డి, రాజకీయ భిక్ష పెట్టిన మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నమస్కారం. నేను మీ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. మన ప్రీతం నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో, నాకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర్ గారి దీవెనలతో, మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారి దీవెనలతో, అనుబంధ ఆత్మీయ సంబంధాలు ఉన్న వైఎస్ఆర్ వారసుడు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమం ముందుగా గురువారం ఉదయం తండ్రికి సంబంధించిన చేమకుర్తిలోని బూచేపల్లి సుబ్బారెడ్డి ఘాట్ నందు నమస్కరించి బయలుదేరిన శివప్రసాద్ రెడ్డిని తల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ మక్కువగా శివశిరస్సును నిమురుతూ విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రథమ ఆశీర్వచనం ఇవ్వగా, అనంతరం తల్లి వెంకయ్యమ్మ తోడుగా పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులతో ప్రారంభమైన శివయ్య నామినేషన్ యాత్ర శ్రీరామనవమి పర్వదినం అనంతరం జరిగే దర్శి మండల మూసీ నది తీరంలో వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా మధ్యాహ్నం స్వామివారి ఆశీస్సులు తీసుకుని ప్రారంభమైన శివప్రసాద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో తరలి వచ్చిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మేరకు భక్తాంజనేయ అనుగ్రహంతో అక్కడి నుండి ప్రారంభమైన ర్యాలీ భారీ వాహనాల జన సందోహం మధ్య మార్గ మధ్యంలో దివంగత తండ్రి సుబ్బారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ సాగిన భారీ ర్యాలీ నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్టణ పార్టీ కార్యాలయ పరిధిలోని రామాలయం, దద్దాలమ్మ దేవస్థానాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని దర్శి కేంద్ర బిందువైన గడియార స్తంభం 4 కూడల్లో పార్టీ పాటలు, శివన్న బూచేపల్లి నినాదాలతో దద్దరిల్లింది. అనంతరం 2 గంటల 15 నిమిషాల సమయానికి దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డి నామినేషన్ పూర్తి చేసి ఎన్నికల అధికారి లోకేష్ రావుకి అందజేయడం జరిగింది. అనంతరం నియోజకవర్గ స్థాయిలో వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు గడియార స్తంభం వద్ద ఉన్న 4 వైపుల ఉన్న ప్రధాన ప్రదేశాల్లో మంచి భోజన వసతి ఏర్పాటు చేశారు. అంతేకాక నామినేషన్ కార్యక్రమం ప్రారంభం ముందు నుండి కార్యక్రమంలో పాల్గొన్న వారికి వేసవి తాపానికి గురి కాకుండా మజ్జిగ, మినరల్ వాటర్ ప్యాకెట్లు విపరీతంగా పంచడం జరిగింది.